యువతను పెడదారి పట్టిస్తున్న గంజాయి ముఠా గుట్టును తెనాలి పోలీసులు రట్టు చేశారు. 13 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. వారి వద్ద నుంచి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సిఐ ఉమేష్ సిబ్బందితో కలిసి అంగలకుదూరు గ్రామ శివారు ఐస్ ఫ్యాక్టరీ ప్రాంతంలోని నిమ్మల తోటలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. జల్సాలకు అలవాటు పడి తక్కువ ధరకు గంజాయిని ఒరిస్సా నుంచి కొనుగోలు చేసి ఇక్కడ అధిక మొత్తానికి విక్రయించి లాభిస్తున్నారని చెప్పారు. కొల్లిపార పోలీస్ స్టేషన్ లో నిన్న అనగా 30వ తారీఖున తెనాలి రూరల్ సిఐ గారు ఉమేష్, తెనాలి కొల్లిపార ఎస్ఐ కోటేశ్వరరావు గారికి రాబడిన సమాచారం మేరకు గంజాయి ఇట్లా మీ దగ్గర ఆ ప్లేస్ లో ట్రాన్స్మిట్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద వీళ్ళు వారి సిబ్బందితో ఎక్స్ట్రా పోర్షన్ అని అడిగి తీసుకుని వెళ్ళారు. మధ్యవర్తుల సహాయంతో వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ 13 మంది గంజాయి తాగుతూ దొరికారు. వీళ్ళని మధ్యవర్తుల సమక్షంలో విచారించిన తెలిసింది ఏంటంటే 7గురు ఈ గంజాయిని వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొనుక్కొని వస్తారు. ఇక్కడ 15 గ్రాముల కింద ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్ 500, 600 డిమాండ్ పెట్టి అమ్ముతా ఉంటారు. ఆ ప్రకారంగా వీళ్ళు వైజాగ్ ఏరియా పాడేరు వెళ్ళారు. 10 కేజీలు గంజాయి కొనుక్కొని తెచ్చారు. దాంట్లో 5 కేజీలు వేరే వాళ్ళకి బల్క్ గా ఇచ్చేసి మిగతా 5 కేజీల్లో ఈ రోజు వీళ్ళు 15 గ్రాముల ప్యాకెట్లతో సహా తయారు చేసి కొంతమందికి అది అమ్మారు. వాళ్ళని ఆ కొనుక్కున్న వాళ్ళు కన్జ్యూమర్ గా 6గురిని కూడా ఈ కేసులో అరెస్ట్ చూపించాం. ఎవరైతే ఈ గంజాయిని పాడేరు నుంచి కొనుక్కొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని 7గురిని కూడా ఈ రోజు రిమాండ్ చేయడం జరుగుతా ఉంది.